తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సీఎం రేవంత్ నివాసంలో మంత్రులకు ప్రైవేట్ డిన్నర్ పార్టీ. దాదాపు మంత్రులంతా హాజరు. రేపు మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ వెళ్తున్నారు. కేబినెట్ విస్తరణ ప్రచారంతో డిన్నర్ పార్టీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో డిన్నర్ కు ప్రాధాన్యత ఏర్పడింది. మా ఇంటికి రండి, మా ఆతిథ్యం స్వీకరించండి, పసందైన విందుకు హాజరై మమ్మల్ని సంతోషపరచండి. మీ రాక కోసం ఎదురు చూస్తూ ఇట్లు మీ సీఎం రేవంత్ రెడ్డి. ఈ విందు ఆహ్వానంతో సీఎం ఇంటి దగ్గర మంత్రివర్గం కనువిందు చేసింది. దాదాపుగా మంత్రులంతా సీఎం ఇచ్చిన డిన్నర్కి హాజరయ్యారు. ఇప్పుడే విందు ఆసక్తికరంగా మారింది. ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఎందుకు ఈ డిన్నర్ పార్టీ మంత్రివర్గ విస్తరణకు ముందు ఆనవాయితీగా ఇచ్చిందా, లేక సీఎం క్యాజువల్ డిన్నరా? ఈ డిన్నర్ని టీ కాంగ్రెస్ ఎలా చూస్తోంది? ఇదిగో మంత్రివర్గ విస్తరణ, అదిగో ఫైనల్ ప్రకటన అంటూ గత కొన్నాళ్లుగా తెలంగాణ కేబినెట్ విస్తరణపై ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే సీఎం రేవంత్ హస్తినబాట పట్టిన ప్రతిసారి కేబినెట్ విస్తరణపై చర్చ జరిగి తీరాల్సిందే. మొన్నటికి మొన్న దాదాపుగా అయిపోయినట్లే. మంత్రులెవరో ఫిక్స్ అయ్యారు. ఇవాళ రేపో ప్రకటించడమే తరువాయి అన్న సంకేతాలు కూడా అందాయి. ఆ మర్నాడే మళ్లీ పాత కథ అయింది. తెలంగాణ కేబినెట్ విస్తరణకు మళ్లీ ముహూర్తం వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో ఆసక్తికర పరిణామం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులందరికీ తన ఇంట్లో డిన్నర్ పార్టీ ఇవ్వడంతో మళ్లీ కేబినెట్ అంశం తెరపైకి వచ్చింది. సీఎం పిలుపుతో మంత్రివర్గం కదిలింది. మా ఇంటికి వచ్చి విందు ఆరగించిపోండి అన్న ఆహ్వానంతో దాదాపుగా మంత్రివర్గం మొత్తం సీఎం ఇంట్లో వాలిపోయింది. ముఖ్యమంత్రి ఇచ్చిన విందును ఆరగించింది. అయితే అదంతా ఓకే, కానీ ఇప్పుడు ఈ డిన్నర్ ఎందుకు? రేపు సీఎం ఢిల్లీ వెళ్లనుండడంతో సడన్ గా ఈ విందు ఏర్పాటేంటి? విందు పేరుతో మంత్రులంతా ఏం చర్చించారో, సీఎం వాళ్లకు ఏం చెప్పారు? ఇప్పుడు ఈ అంశాలే ఆసక్తిని పెంచుతున్నాయి. కేబినెట్ బెర్త్ కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్న నేతల్లో మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. మొన్ననే మంత్రివర్గ విస్తరణ దాదాపుగా పూర్తయిందని, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే అందుబాటులో లేకపోవడంతో ప్రకటన వాయిదా పడిందని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. ఖర్గే ఈ నెల 30వ తేదీన అంటే రేపు ఢిల్లీలో ల్యాండ్ అవుతారు. అలాగే ఇటు నుంచి సీఎం రేవంత్ రెడ్డి కూడా రేపే హస్తినకు వెళ్తారు. దీంతో ఇన్నాళ్ల నిరీక్షణకు రేపు ఎండ్ కార్డ్ పడబోతుందన్న ప్రచారం గట్టిగా నడుస్తోంది. ఆ కేబినెట్ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో ఈ ప్రైవేట్ డిన్నర్ పై తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. విస్తరణకు ముందు సీఎం ఆనవాయితీగా ఇస్తున్న డిన్నర్ అంటూ కూడా బయట టాక్ వినిపిస్తోంది. నేను మంత్రినవుతా అంటూ ఇప్పటికే ఎంతో మంది బడా నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్నో ప్రయత్నాలు చేశారు. మంత్రి పదవి కోసం పార్టీకే అల్టిమేటం జారీ చేసిన నేతలు కూడా ఉన్నారు. వాళ్లంతా ఈ డిన్నర్ మీటింగ్ ని ఆసక్తిగా తిలకించారు. మంత్రివర్గ విస్తరణపైనే మాట్లాడారంటూ చర్చించుకుంటున్నారు. ఆ లిస్ట్ లో తమ పేరు ఉందో లేదోనన్న టెన్షన్ లో పడ్డారు నేతలు. మొత్తంగా సీఎం డిన్నర్ పార్టీపై ఓ వైపు ఆసక్తి, మరోవైపు నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ పోయి రావాలి హస్తినకు. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.